అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులందరూ ఒక్కొక్కళ్ళుగా లొంగిపోదామని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ రిలీజ్ చేసింది. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మేము ఉండం, మాకు ఫిబ్రవరి 15 వరకు టైం ఇవ్వండి అని చెప్పి మావోయిస్టులు 3 రాష్ట్రాలని కూడా సీఎంలకి ఒక వినతి పత్రాన్ని సమర్పించిన పరిస్థితి. మరి వాళ్ళు సీఎంలు యాక్సెప్ట్ చేస్తారా లేదా మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్తే మేడం, మనోజ్ గారు. మావోయిస్టుల లేఖని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజంగా వాళ్ళు టైం అడుగుతున్నట్టు అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా ప్లాన్ చేసి ఉండొచ్చా అంటారు? సార్, ఇక్కడ మావోయిస్టుల మీద దాడి ఉన్న పలంగా కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకుందో తెలియదు సార్. అంటే ఈ మధ్య కాలంలో మావోయిస్టులు వీటి మీద పడి దాడి చేసి నష్టం అంటే ప్రాణ నష్టమా, ఆస్తి నష్టమా ఏం కల్పించారో మాకు తెలియదు. సడన్ గా ఈ మూవ్మెంట్ ఆపరేషన్ కగారా అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అవును. అంటే అదానీలు, అంబానీలు, లేకపోతే వేదాంతకి సంబంధించిన ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు, ఎస్ఆర్ గ్రూపులు, జిందాల్ గ్రూపులు ఇవన్నీ ఆక్రమించడానికి అటవీ ప్రాంతాలే కావాల్సి వచ్చిందా? పచ్చదనాన్ని, కట్టబెట్టడం అటవీ కోసం. సార్, పచ్చదనాన్ని, అటవీ సంబంధిత ఆస్తులని, సంపదని కాపాడుకునేటటువంటి ఆదివాసీలు వారికి అడ్డమైపోయారా? అంటే ఒకటి సార్, ఫర్ సపోజ్ సొసైటీ మధ్యలో, సిటీ మధ్యలో ఈ భూమిని గవర్నమెంట్ వారు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కడుతున్నారంటే అక్కడ లోకల్ గా ఉండే ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. ఈవెన్ దో ఒక ఎయిర్టెల్ కి సంబంధించినటువంటి ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టినా సరే, దీనివల్ల పక్షులు చనిపోతున్నాయి, లేకపోతే దీనివల్ల సొసైటీకి ఇబ్బంది వచ్చేసింది, దీనివల్ల అది, దానివల్ల ఇది చాలా చెప్తారు కదా. మరి ఖాళీగా ఉన్నారా ఆదివాసీలు? వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ల పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ఇల్లు కూడా కాదండి పాపం. ఏ సిమెంట్ కాంక్రీట్ వాటర్, ఓన్లీ గూడెలే. అంటే ఆకులు ఆలమలతో కప్పుకున్నటువంటి చిన్న చిన్న గూడాల్లో ఉండేవాళ్ళు. సో వాళ్ళ ఇళ్ళన్నీ ఖాళీ చెప్పించేసాలి. అక్కడ మనము భూదేవిని అంటే భూమిని బద్దలు గిరిజన ఇల్లు ఖాళీ చేశారంటే నాకు ఒక మార్నింగ్ ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో చూసాను మేడం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లాలో ఏదైతే ఆ కొండల్ని మొత్తాన్ని కూడా మొత్తం గ్రీనరీ ఉండే ఏరియా మొత్తం రెడ్గా అయిపోయింది మేడం. మొత్తాన్ని ఆ అడవులు మొత్తం నరికేస్తున్నారు. సో ఇది సంగతి అని చెప్పి ఒక గిరిజన మహిళ తన వీడియోని షేర్ చేసుకుంది. పోన్లేండి, అడవికి కాపలా కాసే ఆదివాసీలను చంపేస్తే ఇక అటవీ సంపద గురించి అడగాల్సినటువంటి అవసరం ఎవరికి ఉండదు. మీకు నాకు ఉండదు కదా. పోతే పోయిన అడవులు మీకు నాకేమన్నా ఇబ్బంది అయిందా? లేదు కదా. కానీ అటవీ సంపద వల్ల ఆ భూదేవి కింద ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కి బాగా అడ్డమైపోయినాయి. సో దాన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారంటే ఆదివాసీల నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఈ హిడ్మాలో, లేకపోతే నక్సల్స్, లేకపోతే మావోయిస్టులు. సార్, గతంలో కొండపల్లి సీతారామయ్య అండ్ సత్యమూర్తి గ్రూప్ అని ఉండేది. దాని తర్వాత అది పీపుల్స్ వార్ గ్రూప్ అయింది. దాని తర్వాత 2005-6 ఆ టైం అనుకుంటండి వాళ్ళు మావోయిస్టులుగా మారారు. వీళ్ళందరి అంతిమ లక్ష్యం ఒకటేనండి. లేకపోతే వీళ్ళు జీతాలు లేకుండా పనిచేస్తారు, వీళ్ళకి ఏ సీరంలు ఉండవు, వీళ్ళు ఖరీదైన ఫుడ్ తినరు, ఖరీదైన బట్టలు వేసుకోరు, ఏ ఫెసిలిటీస్ వాళ్ళకు వద్దు. వాళ్ళకి కావాల్సిందల్లా అటవీ సంపదని పరుల పాల కాకుండా కాపాడుకోవడమే. అంటే దాని అర్థం మీకు తెలుసు, మీ అందరికీ తెలుసు, వీరప్పన్ పెద్ద రెడ్ శాండిల్ స్మగ్లర్. కానీ వీరప్పన్కి తెలియని కోణం ఇంకొకటి ఉంటుంది. అడవుల్లో అవసరమైన వరకే వాళ్ళు అమ్ముకుంటారు. అంటే రెడ్ శాండిల్ అమ్మడాలు వాళ్ళకి అవన్నీ తెలియదు. ఏ కొయ్యలో చక్కలో అమ్ముకొని దాంతో వచ్చిన డబ్బుతో వాళ్ళు బతుకుతారు. వాళ్ళంతా అడవుల్లోనే ఉంటారు. కానీ అడవుల్లోకి ఈ పెద్ద పెద్ద రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వచ్చి ఈ ఎర్ర చందనాలు ఎత్తుపోతుంటే వాళ్ళ మీద వీరప్పన్ గ్రూపులు కొంతమంది దాడి చేస్తుంటారు. చూసేవాడికి వీరప్పన్ని విలన్ లా చేసేసి వీరప్పన్ని చంపేసి వీళ్ళు వైట్ కలర్ యూనిఫామ్ తో వీరప్పన్లు అయిపోయిన ఎంతో మంది రాజకీయ నాయకులు. అంటే ఇప్పుడు వాళ్ళకి వీరప్పన్ అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక అడ్డుపడుతున్నాడు. హిడ్మా అటవీ సంపదని కాపాడుకుంటూ కార్పొరేట్ కంపెనీలు రానివ్వకుండా హిడ్మా అడ్డుపడుతున్నాడు. ఈ రోజు హిడ్మాని అంతమొందించినారు. అసలు హిడ్మాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, హిడ్మా వయసు అరౌండ్ ఒక 40 లోపు ఉంటుందేమో. దండకారణ్యానికి అతను ఒక పెద్ద టీం లీడర్, అంటే ఇన్ఛార్జ్. అదే రకంగా గొరిల్లా టీం కి అతని వర్త్ అంతా గొరిల్లా టీమ్ లో ప్రదర్శించేవాడట. చాలా బాగా చేసేవాడట. వీటన్నిటికంటే నుంచి సెంట్రల్ కోర్ కమిటీలో అతను కీలక సభ్యుడు. అంటే సెంట్రల్ అంటే ఫర్ సపోజ్ మోడీ గారు అనుకోండి. మోడీ గారు బయటకు వచ్చినప్పుడు ఒక 100 జీబులు, ఒక 50 జీబులు వచ్చేస్తాయి కదా. ఒక సీఎం వచ్చినప్పుడు ఒక 20 జీబులు,
10 జీబులొచ్చేస్తాయి కదా! ఉమ్, అట్లాగే సెంట్రల్ కోర్ కమిటీ ఎప్పుడు 60 మంది సభ్యులతో తక్కువ లేకుండా ఉండదండి. కానీ హిడ్మా దొరికాడు అతని భార్యతోట. ఉమ్, అతని భార్యతో హిడ్మా ఎక్కడున్నాడు? హనీమూన్ టూర్‌లో ఉన్నాడా? వీళ్ళెళ్లి పట్టుకున్నారా? సరే ఉమ్, చాలా దారుణం ఏంటంటే కాకినాడ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు దొరికినారని చెప్పారు. ఆ, అంటే అసలు ఇప్పుడు సభ్య సమాజంలో రాజకీయ నాయకులకి ఎక్కడికెళ్ళినా థ్రెట్టే గదా! అవును. అది ఎక్కడో అడవుల్లో అల్లూరు సీతారామరాజు, మన్యం జిల్లా అనుకోండి. మారేడుమిల్లి మీరు చనిపోయి అంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్‌కి పొలిటికల్ వాళ్ళని వెళ్ళకుండా మనం చూసుకుండగలం. అంటే వాళ్ళక్కడికి వెళ్తే మళ్ళీ మావోయిస్టులు చంపేస్తారని మీరు ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేస్తారు కదా! సో, అవును. అక్కడికి వెళ్ళకుండా ఆగుతారు. కానీ విజయవాడ లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో కానూరు, పోరంకి పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట అకామిడేషన్ తీసుకొని ఉన్నారని పర్ డే డైలీ వాళ్ళకి ఫుడ్ ఎవరో తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక జీప్ వస్తుంది, పోతుంది. ఉమ్, ఎవరొస్తున్నారు? 26 మంది ఒక చోటే దొరికారు. మహిళలు, మగవాళ్ళు ఉన్నారన్నారు. దళం సభ్యులన్నారు. దండకారణ్య టీమ్ అన్నారు. ఉమ్, బావున్నాయి. అన్నీ బావున్నాయి. కానీ ఒక్క చిన్న లాజికల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ కోర్ కమిటీలో ఉన్న సభ్యుడు ఎవరైనా కానీ సింగిల్‌గా దొరకడు. ఎప్పుడూ ఒక 60 మంది టీమ్ ఉంటారు. అతను మైదాన ప్రాంతాలకి రాడు. ఓన్లీ అటవీ ప్రాంతాల్లోనే ఉంటారు. సో, మీరెక్కడ చంపారు? మైదాన ప్రాంతం కాదు, అటవీ ప్రాంతంలో అన్నారు. అక్కడ ఒక డైరీ దొరికిందట. ఆ డైరీలో ఒక స్టోరీ ఉందట. ఆ స్టోరీ వల్లే ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో, ఆటోనగర్ ఏరియాల్లో వీళ్ళందరిని పట్టుకున్నాడంట. అంటే ఒక సినిమా ఉంటదండి 'తమ్ముడు' సినిమాలో ఇతను కాపీ చేసేటప్పుడు దొరికితే, నేనే కాదు వాడు కూడా ఉన్నాడు, వాడే కాదు ఇంకోడు కూడా ఉన్నాడని ఈ పనికిమాలిన చెత్త రాజకీయం ఇక్కడుంటది. అక్కడ దండకారణ్యంలో ఒకడు చనిపోతా కూడా ఇంకొకడు ఎక్కడున్నాడో చెప్పడు. అలాంటిది డైరీ రాసినారా? ఉమ్, ఎవరెవరు ఎక్కడున్నారో దొరికిచ్చడానికి ఆ డైరీ ప్రకారం మీరు వెళ్లారా? ఉమ్, ఏంటో ఏమో నిజమేనేమో నాకైతే తెలీదు. ఉమ్, కానీ విజయ్ వర్మనో, విజయ్ శర్మనో అనుకుంటా. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కమ్ హోమ్ మినిస్టర్. ఆయన పాపం హిడ్మా పరిసర ప్రాంతాల్లో వాళ్ళ తల్లిగారిని కలిసి స్వయంగా తల్లిగారి పక్కన కూర్చొని ఆవిడ తినే కంచాన్ని ఇదిలిచ్చి దగ్గరుండి పెట్టి ఆవిడకి దండాలు, దస్కాలు పెట్టి వాళ్ళ కొడుకుని లొంగిపోమని గతం నుంచి చెప్తూ ఉన్నారు కదా! ఉమ్, మరి నిరాయుధాలైనటువంటి మావోయిస్టులని మీరెందుకు కాల్చి చంపారు? వాళ్ళంటే కాలుస్తారేమో పాపం. ఉమ్, తెలీదు కదా! మీకన్నీ తెలుసు కదా! ఉమ్, మీరు ఎన్‌కౌంటర్ నిరాయుధులతో ఎలా పోరాటం చేస్తారు? ఫర్ సపోజ్ ఇప్పుడు హిడ్మా చనిపోయాడు. ఇప్పుడు మీరు చూడండి జిందాల్ కంపెనీకి సంబంధించి వేదాంత, ఒరిస్సా బోర్డులకు సంబంధించిన కంపెనీలు ఈ రోజు కూడా అటవీ ప్రాంతాల్లో పెట్టకూడదంటూ ఉమ్, అక్కడి సంబంధిత వాళ్ళు ఆదివాసీలు ధర్నాలు చేస్తున్నారు. అదే ఆ ధర్నాలు చేయకుండా వాళ్ళందరి తరపున ఒక హిడ్మా పోరాడేవాడు. ఒక ఉమ్, పెద్ద సెంట్రల్ కోర్ టీమ్‌తో. వాళ్ళందరూ చేస్తుంది ఒకటే సండి. అటవీ సంపద, దాని కిందుండేటువంటి ఖనిజ సంపద. ఎప్పుడైతే మీరు అడవి పరిసర ప్రాంతాల్లో ఖనిజాలంటూ తీసేస్తుంటారో ఖనిజ సంపదని, పచ్చదనం పూర్తిగా పోతుంది. దానివల్ల ఓజోన్ పొరకు దెబ్బతీస్తుంది. అడవుల్ని కాపాడుకోవాలి. అసలు అడవి మధ్యలో 17 ఇళ్లున్నాయని ఎవరికీ తెలీదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. అక్కడ, అవును. అక్కడ కార్తీక మాసంలో అందరూ దీపాలు దేవుడి ముందు ఎలిగిస్తే, ఆయన వాళ్ళ ఇళ్ళలో వెలిగిచ్చారు. ఉమ్, అదే రకంగా చెప్పులు బానే. వాళ్ళు ఏ రోజు వేసుకోలే. అసలు చెప్పులొకటుందని కూడా వాళ్ళకి తెలీదు. అలాంటి వాళ్ళకి చెప్పులు పంచిపెట్టాడు. మీరందరూ చెప్పులు వేసుకోవాలని కోరుకున్నాడు. నేననుకుంటాను, ఒక హిడ్మాని చంపేస్తే 100 హిడ్మాలు పుడతారంటారు కదా! ఉమ్, అంటే గన్నులతో చేయకూడదు, పెన్నుతో చేయండి. సభ్య సమాజంలోకి రండి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక పంచాయతీ శాఖ మంత్రిగా ఉంటూ అటవీ ప్రజల గురించి ఎందుకంత ఆలోచిస్తున్నాడు? వీళ్ళ బిడ్డకి యాక్సిడెంట్ అయిన టైంలో కూడా ఆదివాసీల మధ్యలోనే ఉన్నాడు. ఉమ్, పక్కనుండే మన అది పవన్ కళ్యాణ్ గారి బిడ్డకి పక్కనుండే ఆడపిల్ల నిప్పంటుకొని చనిపోయిందే. నా అన్న బిడ్డ మీద ఈగ కూడా వాలలేదు అంటే, ఆ అడవి ప్రాంత కొయ్యదొరలకు సంబంధించినటువంటి ఎంతమంది దేవతలు ఆ వరాలు ఫలితమండి. అంటే మనం ఒకరికి మేలు చేస్తే మనకు కొంచెం ఫలితం ఉంటది. మనం కొన్ని వందల, వేల మంది ఆశాదీపంగా బతికితే ఇంక అంతకంటే అదృష్టం ఏమన్నా ఉందా అండి? నాకనిపిచ్చిద్ది. అడవి ప్రాంతం వారి గురించి ఇంతవరకు పుట్టి ఉద్ధరిగాక ఏ రాజకీయ నాయకుడు ఆలోచించినటువంటి ఘనత నేను చూడలేదండి. ఏమో నాన్న ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నేనక్కడ మాటిచ్చినాను. అక్కడ వాళ్ళకి నీటి సౌకర్యం కల్పించాలి. ఇక్కడ మాటిచ్చాను. ఇక్కడ రోడ్లేపిచ్చాలి. వాళ్ళకి దీపాలు పెట్టాలి. వాళ్ళకి అక్కడ సోలార్ లైట్లు రావాలి. ఆ! అసలు అటవీ ప్రాంతంలో ఏనుగులు, మదపుట ఏనుగులు ఇలా ఇబ్బంది పెడుతుంది. వాటికి కుంకి ఏనుగులు తీసుకురావాలి. ఈ ఆలోచన ఒక హిడ్మాలకే ఉంటుంది. ఒక నక్సల్స్‌కే ఉంటుంది. ఒక మావోయిస్ట్‌లకే ఉంటుందండి. కానీ ఉమ్, వాళ్ళందరినీ కొలికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి సభ్య సమాజంలో ఒక గొప్ప నాయకుడేమో మా అన్న అని అనిపిస్తుంది. ఉమ్, ఐ రియల్లీ చాలా గ్రేట్‌ఫుల్ అండి.
అదే రకంగా ఈరోజు హిడ్మా లొంగుబాటు తర్వాత భయపడిపోయి అంటే నిరాయుధులుగా ఉన్న వాళ్ళని చంపేస్తున్నారని తెలుసుకొని మావోయిస్టులు అందరూ లొంగిపోవడానికి ముందుకొస్తున్నారండి. 12 షెడ్యూల్స్ లో 5, 6 షెడ్యూల్ ఆదివాసీ గురించే ఉంటుంది. వాళ్ళకి చదువు నేర్పించాలి, వాళ్ళకి నీటి వసతులు కల్పించాలి, వాళ్ళ అటవీ భూమిని కాపాడాలి, వాళ్ళ ఆస్తులకి ధ్రువపత్రాలని కల్పించాలి, వాళ్ళ ఇళ్లలోంచి వాళ్ళని కదిలించకూడదు, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా మరెవరు చేస్తారు? వాళ్ళొచ్చేస్తున్నారు కదా! వాళ్ళందరిని వచ్చేయండి, వచ్చేయండి అంటున్నారు. మరి మీరేం చేస్తారు? రాజకీయ నాయకులకి అమ్మేస్తారా అడవుల్ని? జిందాల్‌కి అమ్మేస్తారా? వేదాంత వాళ్ళకి అమ్మేస్తారా? ఒరిస్సా బోర్డర్‌లో ఈ రోజుకి కూడా ఆదివాసీలు ఆడబిడ్డలు, మగబిడ్డలు మీరు అడవుల్లోకొస్తే చెట్లకు ఉరేసుకుంటాం మేము. ప్రతి చెట్టుకి ఒక మహిళ ఉంటది. ప్రతి చెట్టుకి ఒక ఆదివాసి ఉంటాడంటూ ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అవును. మరి వాళ్ళందరిని చంపేస్తే ఇక అడవుల్ని కాపాడే వాళ్ళెవరు? సో, ఇక్కడ పంచభూతాల్ని కాపాడుకోలేకపోతే మనం కనపడని ఆరో భూతంగా మారిపోతాం. ఉమ్. 'అఖండ 1, అఖండ 2' 10 సార్లు చూస్తారు కదా సినిమా. 100 డేస్ చేస్తారు కదా! మరి ఇదేనా మీరు తెలుసుకుంది? ఆదివాసులకి రక్షణ కల్పిస్తామంటూ జనాల్లోకొచ్చినటువంటి జనాల నుంచి దూరంగా ఉన్నటువంటి నక్సల్స్, మావోయిస్టులు అన్నల్ని అందరిని చంపేయండి. అందరిని లొంగిపోమనండి. కాదనట్లేదు. మరి ఆదివాసీల హక్కుల్ని ఎవరు కాపాడుతారు? మీ రాజకీయ నాయకులా? మీకు అవసరమా? ఆ! అదానీ గ్రూప్‌తో అసలు పోర్ట్‌లను మీరు అదానీలకి, అంబానీలకి ఇచ్చేస్తారా? ఎంత సంపద సముద్రం నుంచి వస్తుంది? ఎంత సముద్రంలోంచి బయటికి పోతుంది? వీటన్నిటికి ఒక సెంట్రలైజ్డ్ రెగ్యులేషన్ ఉండదా? ఎంతమంది ప్రాణత్యాగ ఫలితం వైజాగ్ స్టీల్ ప్లాంట్? ఉమ్. ఎంతమంది ప్రాణత్యాగ ఫలితం? ఈ రోజు దాన్ని కూడా ప్రైవేటీకరణ. బావుందండి, బావుంది. ఇదే చేయండి రాజకీయం. కొన్ని తరాలకి ఇదిగిదిగో నీళ్లు ఇలాగే చూస్తుంటాం. ఒక బాటిల్స్‌లో, ఒక గ్లాసుల్లో. ఒక వాటర్ బాటిల్ నీళ్ళు ఎంత ఖరీదు ఉంటుందో తెలుసా? రూ. 250 పైచిలుకుంటుంది. ఒక గ్లాస్ వాటర్. గాలి కావాలంటే స్విచ్ చేసుకుంటే ఫ్యాన్ తిరగడం కాదు. గాలిని కూడా మనం కొనుక్కోవాలి. పిల్లలకి అప్పట్లో చెట్లుండేవి కొండల మీద అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొండలుండవు, చెట్లుండవు. మనం అన్ని ఆక్యుపై చేసేస్తాం కదా! ఖనిజ సంపదని తవ్వుకొని మనం ఏం చేస్తున్నాం? మనకెందుకు ఆ ఖనిజ సంపద? విదేశాలకు ఎగుమతి చేయడానికా? సరే, మన ఖనిజ సంపదంతా విదేశాలకు ఎగుమతి చేసేస్తున్నాం. ఉమ్. మరి తద్వారా మనకేమొస్తుంది? డబ్బా? డబ్బుని తింటామా? డబ్బుని పీల్చుకుంటామా? ఆ! డబ్బు మనకి తాగగలుగుతామా? ఏం చేస్తాం ఆ డబ్బుతో? కొన్నాళ్ళకి ఆకలవుతది. ఈ బంగారం చెవి కమ్మలు తీసుకొని తింటానా? తినలేనే. ఇలా గాలి కూడా రాదు కొన్నాళ్ళకి. ఆగిపోతది. ఓజోన్ పొర అంటారు చూడండి మనకి పైన. అవి కూడా దెబ్బతింటది. లేనిపోని సూర్యరశ్మి స్ట్రెయిట్‌గా మన మీద పడడం వల్ల స్కిన్ అలర్జీలొచ్చేస్తాయి. అప్పుడు కావాలంటే మనం డబ్బులు పెట్టుకొని బాగు చేసుకుందాం. అప్పుడు అవే డబ్బులు విదేశాలకిచ్చి డబ్బులున్నోడు అమెరికాకెళ్తాడు. డబ్బు లేనోడు మళ్ళీ భూమిలో కలిసిపోతాడు. అప్పుడు చెప్తది భూదేవి, "అంతా బాగున్నప్పుడు నన్ను తవ్వుకొని తినేసినావు కదా! ఇప్పుడు అంతా అయిపోయాక మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తున్నావా" అని. సో, అడవుల్లో అన్నలు ఎప్పటినుంచో ఎందుకుంటున్నారంటే కేవలం వారందరూ ఆదివాసీలు. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న మన వీడియో పెట్టగానే ఉస్మానియా యూనివర్సిటీ గ్రూప్‌లో ఎంత గొప్పగా సర్క్యులేట్ చేశారో తెలుసా అండి? అక్కడ ప్రొఫెసర్ కాసిం గారు వీళ్ళందరూ డిస్కషన్ చేసుకున్నారట. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు నాకు కాల్ చేసినారు. ఉమ్. పోనీలెండమ్మా, జనాల్లో సభ్య సమాజంలో మీలాంటి వాళ్ళొకళ్ళు మంచిగా ఆలోచిస్తున్నారు. అందరూ వాళ్ళు దొంగలు, దోపిడీదారులు అంటున్నారు. అవును సార్. జంగల్, జమీన్ అనే ఒక స్కీమ్ అంటారు వాళ్ళకి. అంటే జలాన్ని, జంగల్‌ని, అడవిని, జమీన్‌ని, భూమిని కాపాడుకుంటారు వాళ్ళు. మన రాజకీయ నాయకులు ఓటర్లని కాపాడుకుంటారు. ఓటేసిన వాడిదే ప్రాణం, లేని వాడితో పని లేదు. 14 ఏళ్ల పిల్లతో వాళ్ళకేం పని? వాళ్ళకి ఓటు కాదు కదా! సో, అవును. ఇటువంటి పరిస్థితుల్లో భూమిని కాపాడుకోవాలి, స్వచ్ఛమైన నీటిని కాపాడుకోవాలి, జంగల్ అడవిని కాపాడుకోవాలి. ఓ మేరా హై, ఓ హమారా హై అంటూ పాటుపడే వాళ్ళెవరు? అన్నలు. అక్కడ అడవుల్లో వర్షం వచ్చినా, పుల్లొచ్చినా, ఎండకి, వానకి ఎందుకు వారు సభ్య సమాజాన్ని వదిలి అంత దూరం వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళ దృష్టిలో అడవిని కాపాడుకోమన్నది వాళ్ళ తక్షణ కర్తవ్యం. బోర్డర్‌లో సైనికుడు కూడా జీతాలు తీసుకునే పనిచేస్తున్నాడు. వాళ్ళు చనిపోయాక ఆ కుటుంబానికి బెనిఫిట్స్ వస్తున్నాయి. కానీ హిడ్మా ప్రాణాలకు తెగించి ఎన్నో అడవుల్ని కాపాడాడు. ఈ రోజు కూడా కార్పొరేట్ కంపెనీలు అడుగు కూడా పెట్టని అడవుల్ని కాపాడాడు. ఈ రోజు ఛత్తీస్‌గఢ్ ప్లాన్ చేసిందా? ఆంధ్ర, తెలంగాణ ప్లాన్ చేసిందా? హిట్‌మన్ చంపేసినారు. ఇప్పుడు ఎన్ని కార్పొరేట్ కంపెనీలు వస్తాయో చూడండి. దానివల్ల ఎంత పొల్యూషన్ ఆకాశంలోకి జనరేట్ అవుతుందో చూడండి. అడవుల్ని కోల్పోతే మనకి, అమెరికాలకి తేడా ఉంటుందండి. అంతే అక్కడ కదా. పెద్ద అడవులు ఏమన్నా ఉంటేమో నాకైతే తెలీదు.
మరి ఇక్కడ చూస్తే అటవీ సంపద అంతా ఖనిజ సంపదగా మారుస్తున్నారు. వాళ్ళ దేశంలో ఉండవా ఖనిజ సంపద? వాళ్ళ దేశంలో కూడా అడవులు ఉంటే అవి తవ్వుకోవచ్చుగా. మనం చచ్చిపోవాలి, మన దేశం అంతరించిపోవాలంటే అడవులన్నీ కొట్టేసేయాలి, అడవుల కింద ఉండే ఖనిజ సంపద అంతా తీసేయాలి. అప్పుడు భూదేవి మొత్తం వణికిపోయి భూకంపం వచ్చి భారతదేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళకి కావాల్సింది అదే. ఇక్కడ ఖనిజ సంపదని అక్కడికి ఎగుమతి చేసి అక్కడి నుంచి డబ్బు తెచ్చి మన నెత్తిన వేసుకుంటామా, మన సవాల మీద చిల్లర వేసుకుంటామా? సో దయచేసి కార్పొరేట్ కంపెనీలు ఆలోచించండి, లిమిటెడ్ గా ఆలోచించండి, అతిగా పోకండి. కొన్నాళ్ళకి ఏమీ ఉండదు. ఇప్పటికే చాలా దారుణం అయిపోతుంది వ్యవస్థలు, వివాహ వ్యవస్థలు దారుణం అయిపోతున్నాయి, పెద్ద పెద్ద ధార్మిక వ్యవస్థలు దారుణం అయిపోతున్నాయి. అసలు దేవుళ్ళ కంటే దేవుళ్ళ అనుచరులు అంటూ పుట్టేస్తున్నారు చూడండి. వేల కోట్లు కబ్జాలు చేసిస్తున్నారు. పెద్ద పెద్ద వారికి బినామీలుగా ఉన్నారు. పెద్ద పెద్ద స్వామీజీలు, గురుజులకి కోట్లు 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 ఎవరిచ్చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఈ భూములు? సో అలాంటి వాళ్ళు మీకు కరెక్ట్. పాప అడవుల్లో ఇప్పుడు హిడ్మా కుటుంబానికి ఏముంది? హిడ్మా తల్లికి ఏం సంపాదించి కుప్పలేసి పెట్టాడు? కానీ హిడ్మా మీకు విలన్. ఓకే, డన్, విలన్. అతను అటవీని కాపాడుతున్నాడు, అతన్ని చంపేసినారు, డన్. భార్య భర్తని ఇద్దరిని నిరాయుధులుగా చంపేసినారు, 6గురితో తొరిగినారు, ఎన్కౌంటర్ చేసినారు. 6గురు సెంట్రల్ కోర్ కమిటీ దొరుకుతుందా? మోడీ గారికి ఉన్నంత ప్రోటోకాల్ వాళ్ళకు ఉండదా? మీకు తెలుసు కదా, దండకారణ్యం ఇన్ఛార్జి లెవెల్ నుంచి సెంట్రల్ కమిటీకి వచ్చారంటే మీకు తెలీదా? పీపుల్స్ వార్ గ్రూప్ అలా మీరు చాలా మంది మొబిలైజ్ చేస్తుంటారు కదా, పెద్ద పెద్ద ఎస్పీలని చంపేస్తున్నారు కదా. ఎందుకని ఎంతమందిని చంపారు? ఎంతమందిని సరెండర్ చేసుకున్నారు? ఇవాళ కగారా క్లోజ్ అయిపోవాలి, ఈ డేట్ కల్లా కగారా క్లోజ్ అయిపోతుంది, మీరు అడవులు మొత్తం తవ్వేసేసి ఎక్కడికి అన్ని కంపెనీలు పెట్టేసేయండి, కార్పొరేట్ కంపెనీలు పెట్టేసేయండి. కొన్ని రోజులకి మనుషులు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు కూడా చూసుకోలేము. ఎందుకంటే ఆ సన్ రైజ్ నుంచి వచ్చే స్కిన్ అలర్జీల వల్ల మళ్ళీ మనకి చాలా క్రీములు కావాలి, అవి కూడా విదేశాల నుంచి సప్లై చేస్తాం. కొన్ని రోజులకి నీరు కూడా పొల్యూటెడ్ అయిపోతుంది. మరేమో ఇక చూడాలండి. ఎనీవే మావోయిస్టులు లొంగుబాటు అనేది హిడ్మా తర్వాత ఎక్కువైంది. చాలా మంది లొంగిపోతున్నారు. లొంగిపోయిన వారి జనజీవన స్రవంతికి కలవాలంటూ రాజకీయ నాయకుల నుంచి సందేశాలు, లేకపోతే సెంట్రల్ నుంచి సందేశాలు వస్తాయి. సో చాలా మంది పోనీ వీళ్ళు ఇలా కలిసిపోయినా బానే ఉంటదండి. అందరూ పవన్ కళ్యాణ్ లాగా గొప్పగా ఆలోచించే రాజకీయ నాయకులు అందరూ తయారైతే ప్రతి ఏరియా మనకి విజయనగరం, ఇప్పుడు ఆదివాసీలు దొరికింది అక్కడే కదా, ఆ పరిసర ప్రాంతాల్లో. అక్కడెక్కడ ఏ కంపెనీలు పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకండి. ఒకవేళ అక్కడ కార్పొరేట్ కంపెనీలు పెడతానంటే మేము వచ్చి ధర్నాలు చేస్తాం. ఆదివాసీలను చంపేసినారు కదా, మేము వచ్చి ధర్నా చేస్తాం. మా ప్రాణాలకి తెగించి అక్కడ కంపెనీలు పెట్టకూడదు, అడవుల్ని నిర్మూలించకూడదు. షెడ్యూల్ 5, 6 గురించి ఆలోచించండి. ఆ 12 షెడ్యూల్లో 5, 6కు సంబంధించి ఆదివాసీలకు సంబంధించిన ప్రత్యేకమైన షెడ్యూల్స్ ఆదివాసీల రక్షణ గురించి, అటవీ భూముల రక్షణ గురించి, ఖనిజ సంపద గురించి, శ్రమ దోపిడీల గురించి, అసమానత్వాల గురించి పోరాటం చేసేది వాళ్ళని అంతమొందిస్తున్నారు. కాబట్టి ఆ పనిని సభ్య సమాజంలో బాగా చదువుకున్నవారు, గొప్ప ఆలోచన కలవారు, అదే రకంగా వారి భూమి మీద, దేశం భూమి మీద శ్రద్ధ కలిగిన వారు ఈ పోరాటంలో పాల్గొనాలని కోరుకుంటూ, ఆదివాసీలకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ గురించి రాజకీయ నాయకులు కూడా పునరాలోచన చేయాలి. అక్కడ బిడ్డలకి చదువుకునే అవకాశం కల్పించాలి, అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, ఆ భూమిని రక్షించాలి. అది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇది రజనీ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాం మనం టీవీ.